ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరు బాగున్నారా? ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవ కార్యక్రమాన్ని వింటూ దేవుని మాటల చేత బలపరచబడుతున్నట్టు మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ ఇంకా సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. మంచిది. ఈరోజు చిన్న వంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా దేవుడి మాటలు విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే పోగొట్టి రక్షించేదను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పోగొట్టి రక్షించేదను. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న మాటను మనం చదువుకుందాం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేయుదువో. దేవుడికి మహిమ కలుగునగాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డలు గమనించండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా వాక్యం మిమ్మల్ని అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చిన్న మాట చక్క మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలిసి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుకున్న అంశం మీ విషయంలో పోగొట్టి రక్షిస్తా. వేటి ద్వారా నువ్వు ఇబ్బంది పడిపోతున్నావో, ఇది నా జీవితంలో వెళ్ళిపోవట్లేదే, ఇది నా జీవితంలో తొలగిపోవట్లేదే, ఇది నాకు ఒక పెద్ద గుదిబండిలాగా తయారైపోయిందే, దీనివల్ల నాకు మనశ్శాంతి లేదే అని నువ్వు భయపడుతున్నావో దేవుడు మాటిస్తున్నాడు. దానిని నేను పోగొట్టి నేను నిన్ను రక్షిస్తా. ఈరోజు వాక్యం దేవుని బిడ్డలు గమనించండి. దేనిని పోగొడతాడు? మన కుటుంబంలో ఉన్న వాటిని దేనిని దేవుడు పోగొట్టి మనం రక్షించాలనుకుంటున్నాడు. నువ్వు ఏదైతే నా జీవితం వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నావో, ఇది వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటాను, ఇది నా జీవితం నుంచి తొలగిపోతే నేను ఆరోగ్యంగా ఉంటాను, ఇది నా జీవితం నుంచి ప్రబలి వెళ్ళిపోతే నేను ఇంకా దేవుని సన్నిధిలో బలంగా ఎదుగుతాను అని అనుకుంటున్నావా? దేవుడు అదే చెప్తున్నాడు. నేను దాన్ని పోగొడతా, నిన్ను రక్షిస్తా. ఏం పోగొడతాడు అన్న విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదవని వాక్యంలోనే 94వ అధ్యాయం 13వ వచనం మొదటి మాట ఏంటంటే, నీ కష్టదినములను నేను ఇక పోగొట్టబోతున్నా. దేవుడికి స్తోత్రం. ఈరోజు చాలామంది కష్టపడతారు కానీ ప్రతిఫలాన్ని చాలామంది చూడట్లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు నువ్వు కష్టపడి చాలు, నీ కష్టదినములన్నీ నేను పోగొట్టబోతున్నా, నీ శ్రమ దినములన్నీ నేను దూరం చేయబోతున్నాను. నువ్వు పడుతున్న కష్టాలు నేను చూశాను, ఆ కష్టాలు పోగొట్టి ఈరోజు నేను నీకు నెమ్మదినివ్వబోతున్నానని దేవుడు మాటిస్తున్నాడు. అయ్యో, నేను బ్రతికినంత ఇలా కష్టపడుతూనే ఉండాలా, ఇలా బతికినంత ఇలా కష్టపడి బ్రతుకుతూనే జీవించాలనుకుంటున్న వాళ్ళు లేదు. ఆ కష్టాన్ని దేవుడు తొలగిస్తానని మాటిస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నీ కష్టదినములు పోగొట్టి దేవుడు నిన్ను రక్షించునుగాక. రెండవది మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచ్చినటువంటి మాట ప్రకారం మనం పరిశీలన చేస్తే, మీ దుర్దశ నేను పోగొట్టబోతున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం సెలవుబడుతుంది. దేన్ని పోగొట్టాలనుకుంటే తెలుసా? దుర్దశ. ఏంటి దరిద్రం, ఏంటి దశ, దీని నుంచి నాకు విడుదల లేదా, దీని నుంచి నాకు జయం లేదా అనుకుంటున్నావా? లేదు, భయపడమాకు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రతి విధమైన దుర్దశను దేవుడు నీలోంచి తొలగించబోతున్నాడు, పోగొట్టబోతున్నాడు. నీ జీవితాన్ని ఆనందం దేవుడు నింపబోతున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుడి మీద ఆనుకో, దేవుడి వైపు చూడు, దేవుడు నీకు నెమ్మదిని కలగజేయబోతున్నాడు. ఇంకో మాట చెప్పనా? ఆయన పోగొట్టాలనుకున్నది ఏంటో తెలుసా అండి? ఇప్పుడు 2 విషయాలు చెప్పాను, ఇంకో మాట చెప్తాను, చాలా విలువైనది. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 19 వచ్చిన మాట, ఉపద్రవములను నేను పోగొట్టబోతున్నా. ఉపద్రవం అంటే ఏంటి తెలుసా? అనుకోకుండా వచ్చే ప్రమాదం. మనకు తెలియకుండా కొన్ని ప్రమాదాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఏ ప్రమాదం రాకుండా నేను ఆ ప్రమాదాలన్నీ పోగొట్టబోతున్నా. దేవుడికి మహిమ కలుగునగాక. ఉపద్రవాలు వస్తాయని భయపడు మాకు. ఏ ఉపద్రవం నీ దగ్గర రావాలంటే ఆ ఉపద్రవం దేవుని దాటుకుని నీ వద్దకు రావాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఉపద్రవాలు చూసి నువ్వు భయపడు మాకు. ఏ ఉపద్రవం నా ఇంటి మీద పడిపోద్దు, అయ్యో నా భర్త బయటికి వెళ్తున్నాడు, నా పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఏదైనా ఉపద్రవాలు మింగేస్తుందేమో, అపాయం ప్రమాదం వల్ల వాటిల్లేదేమో భయపడు మాకు. దేవుడు చెప్తున్నాడు, ఉపద్రవములన్నీ పోగొడతా, నిన్ను రక్షించడు కాదు, నీకు నెమ్మదినిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా నిలబడు, దేవుని స్తుతించు. ఇదిగో దేవుడు నీకున్న వాటి అన్నిటినీ, నీ కలిగిన ప్రతి శ్రమలన్నిటినీ పోగొట్టి, దురుద్దేశాలను పోగొట్టి, కష్టజనాలను పోగొట్టి, ఉపద్రవం పోగొట్టి నిన్ను రక్షించి నీకు నెమ్మదినిచ్చి నిన్ను సంతోషంతో దేవుడు నింపునగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు, పోగొట్టి రక్షిస్తానన్నావు. ఏమి పోగొడతారో వాక్యం ద్వారా మాట్లాడారు. నీ కష్టదినలు నేను పోగొట్టబోతున్నాను, దురుద్దేశం పోగొట్టబోతున్నా అంటున్నావు, ఉపద్రవంలో పోగొట్టబోతున్నాను అంటున్నావు ప్రభా. పోగొట్టి రక్షిస్తానన్నావు. వీటన్నిటి వారి జీవితంలో పోగొట్టి, ఉపద్రవాలను పోగొట్టండి, దురుద్దేశం పోగొట్టి, నాయన అతిక్రమాలు పోగొట్టి, కష్టదినలు పోగొట్టి, సంతోషంతో ఆనంద నెమ్మదితో నింపి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనే దైవ కార్యక్రమాన్ని వింటూ బలపరచబడుతున్నారని నమ్ముచున్నాను. మీరు వినండి, ఇంకా బలపరచబడండి, దేవుని స్తుతించండి, దేవుడికి నమ్మకమైన బిడ్డలు నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.